నారాయణరావు గారి జయంతిని ఎందుకు జరుపుకోవాలి అనే విషయానికి వస్తే 200 సంవత్సరాల క్రితం స్వాతంత్రం కోసం ఎలా అయితే పోరాటం చేశామో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అలానే పోరాటం చేశాం. కాళోజీ నారాయణరావు గారు ప్రముఖ రచయిత, కవి, స్వాతంత్ర సమర యోధుడు, ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడిగా పిలువబడే కాళోజీ నారాయణరావు గారి జయంతిని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే కాళోజీ నారాయణరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు భాషకి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. కాళోజీ నారాయణరావు గారు పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో, కానీ పెరిగింది, విద్యాభ్యాసం పూర్తి చేసింది వరంగల్ జిల్లాలోని వడికొండ ప్రాంతంలో. విద్యార్థి దశలో ఉన్నప్పుడే కాళోజీ నారాయణరావు గారు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ముఖ్య పాత్ర పోషించి సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద తన గళాన్ని వినిపించిండు కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ యొక్క ప్రత్యేకత మీకు అందరికీ తెలిసిందే. ఎన్నో రచనలు, పుస్తకాలు, కవిత్వాలు, ప్రసిద్ధమైనటువంటి నవలలు రాసినటువంటి గొప్ప కవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు కాళోజీ కథలు, ఆనాగథలు, నాగొడవ, బాపు 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 లాంటి అనేక రచనలు చేసిండు కాళోజీ నారాయణరావు గారు. నాగొడవలోనే కాళోజీ నారాయణరావు గారు అన్యాయాన్ని ఎదిరించినప్పుడే నా గొడవకి సంతృప్తి, అన్యాయాన్ని ఎదిరించిన నాడే నా గొడవకి ముక్తి ప్రాప్తి. ఎప్పుడైతే అన్యాయాన్ని ఎదిరిస్తామో అప్పుడే నా రచయిత, నా కవిత్వమైనటువంటి గొడవకి ముక్తి ప్రాప్తి లభిస్తుంది అని, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు దైవంతో సమానం అని చెప్పినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణలో ఎంతోమంది కవులు ఉండొచ్చు, కానీ అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని చెప్పినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. అన్యాయాన్ని ఎదిరించిన